తెలంగాణ ఉద్యమంలోని అసూలు బాసినటువంటి అమరవీరుల్ని స్మరిస్తూ ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా, ఉద్యమకారులందరూ కూడా, ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా 24వ తారీఖు నుంచి సూర్యాపేట జిల్లాలోని పాదయాత్రగా మొదలై భద్రాచలానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఉద్యమకారులు ఎంతోమంది ఆ రోజు ఉద్యమాల్లో మలిదేశ తొలిదేశ అనేటువంటి ఉద్యమాల్లో కూడా ఎంతోమంది అమరవీరులు అయ్యారు. వారి స్మరిస్తూ వాళ్ళ గాయాలని ఆలపిస్తూ కూడా ఇందులో ఉన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు. వారికి సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ ఉద్యమం అనేది క్రమంలోనే అనేక జైలుకు పోవటం కానీ, నిర్బంధాలకు గురి కావటం కానీ, 1000 పగలు నిద్ర లేకుండా కూడా మరి ప్రయాణించినటువంటి ఉద్యమకారులను కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భాలను గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు ఉద్యమకారులకి వాళ్ళకి హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు. వాళ్ళకి 250 గజాల స్థలాన్ని, గుర్తింపును, అదేవిధంగా పెన్షన్స్ను కూడా ఇస్తారని కూడా చెప్పారు. వారికి ఇవ్వటం అనేది ఇప్పుడు సంవత్సరం అవుతున్నప్పటికైనా ఎట్లాంటి హామీలు అనేది లేకపోవటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. మరి ఆహార్నిశలో ఆడామగా కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారి పట్ల దయ చూపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే హామీని నిలబెట్టుకోవాలని కూడా ఉద్యమకారుల తరఫున మేము మలిదేశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మలిదేశ సంక్షేమ శాఖ ఉద్యమకారుల యొక్క నాయకులు సామా అంజిరెడ్డి గారు, మరి ఇంకా కొంతమంది కార్యకర్తలు కూడా ఈ ఉద్యమంలో పాదయాత్రలో పాల్గొని వైరాకు వచ్చేసి ఇక్కడ నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే ఇవాళ 30వ తారీఖున మళ్ళీ భద్రాచలానికి పెట్టుకున్నారు. కల్లాడ, ఏనుకూరు, జూలూరుపాడు, కొత్తగూడెం, మరి భద్రాచలం వరకు కూడా ఈ ప్రయాణం కొనసాగుతుంది. వీరికి సంపూర్ణమైనటువంటి పద్ధతిని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు కూడా తలదన్నే విధంగా, తెలంగాణ ఆంధ్ర వలసవాదులను కూడా ఎల్లగొట్టే విధంగా అనేక ఉద్యమాల్లో పాల్గొని, వంట వార్పు కార్యక్రమాలు కానీ, నిరాహార దీక్షల్లో కూడా పాల్గొని, రైలు రోకోలో కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అనేక నిర్బంధాల్లో కూడా మేము పాల్గొనడం జరిగింది మా ఆధ్వర్యంలో. అందుకని వీరికి సంక్షేమ సంఘం తరపున మరి ఉద్యమ సహకారాలు కూడా అందించాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మేము అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.